యూరియా పేరు చెబితేనే రైతులు వణికిపోతున్నారు. తమకు 4 బస్తాల ఎరువులు దొరుకుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. యూరియాపై 2 తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకుంటాయో లేదో మరి. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నాన్చుడు వానలు కరుస్తూ వాతావరణం మారడంతో రైతులు కూడా ఆనందపడుతున్నారు. వ్యవసాయ పనులు వేగం పుంజుకుంటాయి అని భావిస్తున్న తరుణంలోనే యూరియా కొరత ఇబ్బంది పెడుతోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తాత్కాలిక షట్డౌన్తో యూరియా అందక తెలంగాణ రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో యూరియా విక్రయించకపోవడంతో రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఊరించి ఉసూరుమనిపిస్తాయనుకున్న రుతుపవన వర్షాలు ఇప్పుడు బలంగా కురుస్తున్నాయి. వ్యవసాయ పనులు చేసుకునేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అన్నదాతలకు మరో సమస్య వచ్చిపడింది. అదే యూరియా కొరత, తీర్చలేని వ్యత. ఉత్తర తెలంగాణలో రైతులు సహకార కేంద్రాలు, ఎరువుల దుకాణాల ఎదుట యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో రైతాంగంపై మరో పిడుగుపడే పరిస్థితి నెలకొంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక సమస్యల కారణంగా 15 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిపివేశారు. అమోనియం పైపు లీకేజీ కారణంగా ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తికి బ్రేక్ వేశారు. దీంతో రైతాంగానికి మరింత యూరియా కష్టాలు తప్పేలా లేవు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి 6 రాష్ట్రాలకు యూరియా సరఫరా అవుతోంది. తెలంగాణకు గత ఏడాది జూలై నెలలో 60,000 టన్నుల యూరియా సరఫరా జరగాల్సి ఉంది. అయితే ఈసారి ఇతర రాష్ట్రాలకు యథావిధిగా యూరియా సరఫరా చేస్తూ తెలంగాణకు మాత్రం కేంద్రం 30,000 టన్నుల యూరియా సరఫరాలో కోత విధించింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వినతి పత్రం అందించింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇక్కడి రైతాంగానికి యూరియా ఇబ్బందులు తప్పేలా కనపడడం లేదు. యూరియా దొరుకుతుందో లేదో అని ఇప్పటికే రైతాంగం రోడ్డుకెక్కుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఉత్తర తెలంగాణలో యూరియా వాడకం తీవ్రంగా పెరిగింది. అయితే సరిపడ నిలువలు లేకపోవడంతో ప్రభుత్వంపై రైతాంగం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రైతులు రోడ్డుకెక్కి అధికారులను నిలదీసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు రైల్వే వెహికళ్ల ద్వారా ఒక్కో రేక్లో 2,800 టన్నుల యూరియాను పంపిస్తున్నారు. అయితే వేగన్లలో లోడ్ చేయడానికి 12 గంటలకు పైగా సమయం పడుతూ ఉండడం వల్ల దూర ప్రాంతాలకు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. జూలై నెలలో ఇప్పటి వరకు తెలంగాణకు కేవలం 10,000 టన్నుల యూరియా మాత్రమే అందించారు. గత ఏడాదితో పోల్చితే కనీసం 40,000 టన్నుల యూరియా తగ్గింది. అంటే రైతాంగానికి యూరియా ఇబ్బందులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి జూలై 2వ వారం నుంచి ఆగస్టు 1వ వారానికి కనీసం 80,000 టన్నుల యూరియా సరఫరా చేస్తేనే రైతాంగం గట్టెక్కుతుంది. ప్రస్తుతం రామగుండంలో అమోనియా లీకేజీ కారణంగా రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. తెలంగాణలో ఉన్న ప్లాంట్ నుంచి ఇక్కడి రైతాంగానికి యూరియా కోటా తగ్గించడంపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీ మండిపడ్డారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్ ఉన్నదే అలొకేషన్ తెలంగాణ స్టేట్ కు వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్ కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. ఖరీఫ్ సీజన్ లో అనుకున్నంత వానలు లేకపోయినా రైతాంగం నాట్లు వేస్తోంది.
ఈలోగా యూరియా కొరత కూడా ఏర్పడింది. పొలాలు దక్కాలంటే సరైన సమయంలో యూరియా అందించాల్సిందే అని రైతులు కోరుతున్నారు. కానీ యూరియా దొరకతే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాం మా రైతాంగాన్ని ఏం పట్టించుకుంటలేవు. ఇంతకుముందు ఎలాగున్నాయో అలాగనే మాకు కోటియాలి. ఎందుకంటే మా రైతులు మేము ఎప్పుడు మాకు డబ్బులు ఉండే కాబట్టి మేము ఎప్పుడు మాకు డబ్బులు మేము ఎప్పుడు తీసుకొచ్చేటట్టు ఉండాలి. మాకు దగ్గర మా మా పెద్దపల్లి జిల్లాలోనే మాకే ఎరువుల ఫ్యాక్టరీ ఉంటుంది. మాకే యూరియా లేకుండా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇది తగిన పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు గత ఎంత ఇచ్చినా కూడా అంతకంటే ఎక్కువ కానీ మాకు ఇప్పుడు తగ్గిస్తే మంచిగా ఉండేది. నిజంగా కూడా పూర్తి స్థాయిలో మాలాంటి రైతులకు, పేద మధ్యతరగతి రైతులకు యూరియా అనేది అందడం లేదు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభించినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను కావచ్చు, లేకుంటే ఉత్పత్తిదారులకు అన్ని విధాలుగా అందుబాటులో తెచ్చేందుకు మేము నిత్యం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పినారు. కానీ నిజంగా కూడా మా తలాపున పారుతున్న గోదావరి అనే విధంగా ఈరోజు మా పక్కన ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ పెట్టుకుని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు యూరియా కొరత ఏర్పడడం అనేది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుగా నిజంగా కూడా మాకు తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతా ఉన్నది. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో యూరియా కోసం రైతులు ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. కావలసిన సమయానికి యూరియా అందకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా నిల్వలు ఉన్నా సరైన సమయానికి అధికారులు పంపిణీ చేయడం లేదని, నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియా కొరత ఉందా, కావాల్సిగానే సృష్టిస్తుందా అర్థం కావడం లేదు. కానీ ఈరోజు రైతులు మాత్రం లైన్ లో నిలబడి ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం అయినా కూడా క్యూ లైన్ లో నిలబడితే యూరియా దొరకడం లేదంటే ఇది ఎంతటి దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలా. ఎందుకు రైతు యూరియా అడుగుతున్నాడు? ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడే టైంలో గనక యూరియా వేస్తే ఆ పంట ఏపుగా పెరగడానికి గాని, పంట కాపు కాయడానికి గాని మంచి అవకాశం ఉందన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు రైతులు అడుగుతా ఉంటే మరి యూరియా కొరత తీర్చడానికి ప్రభుత్వం ఏమైందో తెలియదు. కానీ మరి మొన్న కూటమి నాయకులు చెప్పారు. ఏం చెప్పారు? మేము యూరియా కొరత రాకుండా చూస్తాం, ఎక్కడ కూడా యూరియా అనేది కొరత లేకుండా చేస్తామని చెప్పి ఇటుకో అంటారు. ఏం ఎరువులు లేవు. నిన్న వాపస్ పంపించారు, ఇప్పుడు వాపస్ పంపిస్తారు సార్. అంతే. అక్కడ ఎవరు అడగలేదు, ఇక్కడే వచ్చినాం. లేదంటారు, యాడ్ చూసినా స్టాక్ లేదంటారు. యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు యూరియా అందించేంత వరకు